ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. మధురమైన నీ నామమునే, మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా. మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. నాదు జనములు నన్ను విడచినను, నన్ను నీవు విడువకుండా. నాదు జనములు నన్ను విడచినను, నన్ను నీవు విడువకుండా. నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన. నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. మధురమైన నీ నామమునే, మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా. మరువక ధ్యానించెద ప్రభువా. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. క్రీస్తు రక్తముతో కడగబడి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతూ ఉన్న దేవుని బిడ్డలందరితో దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు. ఒక శోధన కాలం మీ ముంగిట నిలబడింది. ఒక శోధన కాలం మిమ్మల్ని పలకరించబోతూ ఉంది. ఆ శోధన కాలంలో మీరు నిలిచి ఉండకుండానట్లు, ఆ శోధన కాలం మిమ్మల్ని వెంబడించకుండానట్లు, ఆ శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను అని దేవుని కొరకు నిలిచి ఉన్న ఆ ప్రజలతో దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తూ ఉన్నారండి. ఏ శోధన నీ ఎదుట నిలబడకుండా నేను నిన్ను కాపాడేదను అని తన ప్రజలతో మాట ఇస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే, ఒకవేళ ఈనాటి వరకు ఏ శోధన కాలం నిన్ను అలుముకుందో, ఈనాటి వరకు ఏ శోధన కాలంలో నువ్వు నిలబడి కన్నీరు కారుస్తున్నావేమో, ఈ శోధన కాలములలో నుండి నేను తప్పించబడలేను,
ఈ శోధన కాలం ఇక నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోదు. ఈ శోధన కాలములో నుండి నేను ఇక తప్పించబడను. ఈ శోధన కాలములోనే నా జీవితపు మనుగడ ముగించబడుతుందేమో అనే ఆలోచనతో నేటి వరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో నాకు తెలియదండి. నా ప్రభు ఈరోజు మీతో చెప్పమన్నారు. ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తూ ఉన్నాను. ఈనాటి వరకు ఏ శోధన కాలములో నిలబడి నువ్వు తప్పించబడలేక, ఏ శోధన కాలములో నిలబడి కన్నీరు కారుస్తూ విడుదల పొందలేక, ఒకవేళ నేటి వరకు నీవు బ్రతుకుతూ వస్తున్నావేమో, నేటి వరకు నీవు జీవిస్తూ వస్తున్నావేమో, ఇక తప్పించబడలేను, ఇక నేను విడుదల పొందలేను అనే సందేహాల మధ్యలో ఒకవేళ సతమతమైపోతున్నావేమో నాకు తెలియదండి. ఈ ఉదయ కలశంలో నా ప్రభు చెప్పకుండా చెబుతూ ఉన్నారు, ఇప్పటి వరకు నిన్ను అలుముకున్న ఈ శోధన కాలములో నుండి రాబోతున్న ఆ శోధన కాలములో కూడా ఎలాంటి అవంతరాలు అపాయాలు నీ ఎదుట నిలబడకుండా నా ప్రభు ఈ దినము నుండి మిమ్మల్ని అందరినీ కాపాడబోతూ ఉన్నారు. జనవరి 1వ తేదీ నుండి ఈ క్షణం వరకు ఏ శోధన కాలం నేను వెంటాడుతూ వచ్చిందో నాకు తెలియదండి. ఏ శోధన కాలం నేను తరుముతూ వచ్చిందో నాకు తెలియదండి. చేస్తున్న చేతి పనిలో కావచ్చు, చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, ఒకవేళ నీ ఆత్మ సంబంధమైన నీ జీవితంలో కావచ్చు, నీ పిల్లల బ్రతుకులో కావచ్చు, నీ ఇంటి చుట్టూ ఒక శోధన కాలము నిలబడి ఆ శోధన కాలం ఒకవేళ నేను తరుముతూ వస్తుందేమో నాకు తెలియదండి. ఈ ఉదయ కలశంలో నా ప్రభు మీతో చెప్పకనే చెప్తూ ఉన్నారు, ఈ శోధన కాలములో నేను తప్పకుండా మీ కుటుంబాలన్నింటినీ కాపాడబోతూ ఉన్నాను అని నా ప్రభు మీ అందరితో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారండి. మీరు ఇక కంగారు పడవలసిన అక్కర్లేదు, కలతలు చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే కరుణ కలిగిన దేవుడు మిమ్మల్ని కాపాడబోతూ ఉన్నారు. కనికర స్వరూపైన దేవుడు ఎలాంటి అవంతరాలు మీ ముంగిట నిలబడకుండా మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నారు. ఈరోజు విశ్వసించండి, నా దేవుని మీద మీరు నమ్మకం పెట్టుకొని నా దేవుడు ఈ శోధన కాలములో నుండి నన్ను తప్పిస్తారు అనే ఒక విశ్వాసముతో నా దేవుని వైపు చూడండి. తప్పక మీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధనల మధ్యలో నుండి నా ప్రభు మిమ్మల్ని అందరినీ తప్పక తప్పించబోతూ ఉన్నారు, కాపాడబోతూ ఉన్నారు. ఎందుకంటే మన పితరులను ఎందరినో కాపాడిన దేవుడు, మన పితరులకు ఎందరికో క్షేమమును కలగచేసిన దేవుడు, మన పితరులకు ఎందరికో అపాయాలు సమీపించకుండా ఆటంకాలు వారి ఎదుట నిలబడకుండా చేసిన దేవుడు మీ గుడారాల పట్ల ఎందుకు చేయడు? మీ వ్యక్తిగత జీవితం పట్ల ఎందుకు చేయరు? లేఖనంలో రాయబడింది, బబులోను దేశంలో మన పితరులు యవనస్తులు అగ్నిగుండంలో వేయబడితే అగ్నిగుండముల నుంచి యవనస్తులను దేవుడు కాపాడలేదండి. దేవుడు అగ్నిగుండములోనికి దిగివచ్చి అగ్ని వారి శరీరములకు తగలకుండా, అగ్ని వలన వారికి హాని కలగకుండా దేవుడు వారిని తప్పించినట్లుగా లేఖనములో కూడా రాయబడిందండి. యవనస్తులనే కాదండి, ఐగుప్తు దేశంలోనికి బానిసగా వెళ్ళిన యోసేపు జీవితంలో కూడా అన్నలందరూ కొట్టి గోతులో పడవేస్తే గోతులో ఏ హాని కలగకుండా, ఎలాంటి అవంతరాలు కలగకుండా యోసేపును కాపాడలేదండి, కాపాడి సింహాసనం ఎక్కియలేదండి. శోధన కాలములలో నుంచి యోసేపును తప్పించలేదు. మన పితరుడైన దావీదు విషయములో కూడా గాఢంధకారములో సంచరిస్తున్నప్పటికీ, గాఢంధకారములో అతడు నివసిస్తున్నప్పటికీ ఆ గాఢంధకారము వలన ఎలాంటి హాని కలగకుండా, ఎలాంటి అవంతరాలు తన ముంగిట నిలబడకుండా ఆ గాఢంధకారంలో చిరుదీపముగా దేవుడు అతనికి తోడై, దేవుడు అతని ఎదుట నిలిచి అవంతరాలన్నింటినీ తప్పించలేదండి, కాపాడుతూ రాలేదా? నేనంటాను, దావీదును కాపాడిన దేవుడు నిన్నెందుకు కాపాడడు? యోసేపును కాపాడిన దేవుడు నిన్నెందుకు కాపాడడు? యవనస్తులను కాపాడిన దేవుడు నిన్నెందుకు కాపాడడు? ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను మీతో కూడా చెప్తూ ఉన్నానండి, యోసేపును కాపాడినట్లే, దావీదును కాపాడినట్లే, యవనస్తులను కాపాడినట్లే ఎలాంటి శ్రమలు నీకు కలుగుతున్నా ఆ శ్రమల వలన ఎలాంటి అవంతరాలు నీ ముంగిట నిలబడకుండా నా దేవుడు నిన్ను కాపాడబోతూ ఉన్నారు. కలవరపడవలసిన అక్కర్లేదు, కన్నీరు కార్చవలసిన అక్కర్లేదండి. ఏ వ్యక్తి నిన్ను కాపాడకపోయినా, నా అనుకున్న ఏ వ్యక్తి నీకు తోడుగా నిలబడకపోయినా, నా అనుకున్న ఏ వ్యక్తి నిన్ను పలకరించకపోయినా,
నిన్ను పలకరించగలిగిన దేవుడు, నిన్ను పరామర్శించగలిగిన దేవుడు, నీ శోధన కాలములో నుండి నిన్ను తప్పించగలిగిన ఏకైక వీరుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు, నేను ప్రకటించే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఈ ఉదయకాల సమయంలో నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. రాబోతున్న శోధన కాలములో కానివ్వండి, ప్రస్తుతం ఒకవేళ ఏ శోధన కాలములో మీరు ఉన్న శోధన కాలమే కానివ్వండి, రాబోతున్న శోధన కాలములో కానివ్వండి, నా ప్రభు మిమ్మల్ని అందరినీ తప్పకుండా కాపాడబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఇది మొదలుకొని కాపాడగలిగిన దేవుడు మీతో కూడా ఉండబోతూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు మీద మీరు ఆధారపడి ఒక చిన్న ప్రార్థన చేసుకోగలిగితే, ప్రభువా నేను ఈ శోధన కాలంలో నిలిచిపోయానయ్యా, ఈ శోధన కాలం నుంచి నువ్వు నన్ను తప్పించండి ప్రభువా. నా కుటుంబం అంతా శోధనల మధ్య నిలిచిపోయి ఎటు వెళ్ళాలో అర్థం కాక అంధకారములోనికి దిగజార్చబడుతున్నట్లుగా నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబ జీవితం నిలిచిపోయిందయ్యా, నీవు తప్ప ఎవరున్నారు అని నా దేవుని వైపు నువ్వు చూడగలిగితే, నా దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, నిశ్చయముగా ఈ దినము నుండే నా ప్రభు మీ కుటుంబాలన్నింటినీ కాపాడబోతూ ఉన్నారు. శోధనల మధ్యలో నుంచి నా ప్రభు మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నారు. శోధనల మధ్య నుంచి నా దేవుడు మీకు విడుదల కలగచేయబోతూ ఉన్నారు. అందుకే ఆ రోజు వారితో వాగ్దానం చేశారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరితో నా ప్రభువు అయిన యేసుక్రీస్తు వాగ్దానం చేస్తూ ఉన్నారు. భయపడవలసిన అవసరం లేదు. మీ శోధన కాలములన్నిటిలో నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ కాపాడబోతూ ఉన్నాను అని నా దేవుడు మీతో వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక తప్పకుండా ఈ దినము నుండి మీ కుటుంబాలన్నిటి నా ప్రభు కాపాడునుగాక. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను అని మాట ఇచ్చిన దేవుడు ఎక్కడ నుండి ఆయన మనల్ని కాపాడుతారు? ఎలా మనల్ని ఆయన కాపాడుతాడు? పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు దైవజనుడైన పౌలు అగ్రిప్ప రాజు ఎదుట నిలబడి అగ్రిప్ప రాజుతో ఒక మాట చెప్తున్నారండి. అప్పటికే పౌలును పట్టుకున్నారు, నన్ను చంపాలి అని, చంపేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లేనిపోని వాటిని పౌలు మీద వేసి లేనిపోని నిందలతో పౌలును చుట్టుముట్టేసి పౌలును తీసుకొని వెళ్ళారండి. ఎందుకు వెళ్ళారు అంటే పౌలును చంపాలని కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు అగ్రిప్ప రాజు ఎదుట నిలబడి ఈ పౌలు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి. దైవజనుడైన పౌలు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. రాజుగారు, నేను క్రీస్తు శరీరం అనే సంఘమును హింసిస్తున్నప్పుడు సంఘానికి ఎదురుగా నిలబడి సంఘం హింసించబడుతూ ఉంటే నేను చూస్తూ నవ్వుతున్న ఆ దినాలు, క్రీస్తు కొరకు నిలబడిన వారు హతసాక్షులుగా మార్చబడుతూ ఉంటే, వారు చనిపోతూ ఉంటే వారిని చూచి ఆనందపడిన వ్యక్తిని. ఈ వ్యక్తితో ఆ దేవాతి దేవుడు ఒకరోజు ప్రత్యక్షమై నేను క్రీస్తు శరీరం అనే సంఘంలో హింసించడానికి బయలుదేరి వెళుతూ ఉంటే మార్గపు మధ్యలో యేసుక్రీస్తు ప్రత్యక్షమై ఒక గొప్ప వెలుగులో ఆయన నాకు ప్రత్యక్షమై మార్గపు మధ్యలో నన్ను ఆపి నాతో దేవుడు మాట్లాడారు. సౌలా, సౌలా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? ఎలా ప్రవర్తిస్తున్నావో నీకు తెలుసా అంటే, నేనుండి అసలు నువ్వు ఎవరు ప్రభువా అని అడిగాను. అప్పుడు ఆ దేవాతి దేవుడు నాతో చక్కని మాట చెప్తున్నారు. నీవు ఎవరినైతే హింసించేదానికి వెళుతున్నావే, నీవు ఎవరినైతే చిత్రవదన చేసేదానికి బయలుదేరి వెళ్తున్నావే, ఆ ప్రజలకు నేను దేవుడను. నీవు హింసిస్తున్నది ఎవరినో తెలుసా? వాళ్ళని కాదు, నీవు హింసించుచున్నది నన్ను అని ఆ రోజు దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో ఒక మాట చెప్పాడు. చూడు, నేను నిన్ను ఏర్పరుచుకున్నాను, నీవు నా చేతుల్లో ఒక బలమైన సాధనముగా నేను వాడుకోబోతూ ఉన్నాను. నీవు నా కొరకు ప్రత్యేకించబడినట్లుగా నేను నిన్ను ఏర్పరుచుకుంటున్నాను. కనుక నువ్వు లేచి నిలిచి నా కొరకు నువ్వు బయలుదేరు అని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు నేను కూడా అన్నాను, అయ్యా, నేను నమ్మిన వ్యక్తులను హింసిస్తున్నారు కదా,
నేను నమ్మిన వ్యక్తులను చిత్రవదన చేస్తున్నారు కదా, ఒకవేళ నాకు కూడా అలాంటి ఆటంకాలు కలుగుతాయి కదా. నిన్ను వెంబడించాను అనుకో, నీతో అడుగులు వేసాను అనుకో, నీవు చెప్పినట్లుగా నేను బయలుదేరాను అనుకో, నాకు కూడా ప్రాణహాని కలుగుతుంది, నాకు కూడా నష్టం కలుగుతుంది. కనుక ఇది నా వల్ల కాదులే అన్నట్లుగా నేను దేవునితో చెప్పాను. అప్పుడు దేవాతి దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, చూడు, ఈ జనుల వలన, అన్య జనుల వలన నీకు ఎలాంటి అవంతరాలు కలగకుండా, ఎలాంటి హాని కలగకుండా నేను నిన్ను నిశ్చయముగా కాపాడబోతూ ఉన్నాను. ఎవరి చేతిలో నువ్వు పడవు, ఎవరి చేతిలో నువ్వు బలి కావు. నిశ్చయముగా ఒకవేళ శత్రువులు నీ చుట్టూ ముడుతున్నా ఆ శత్రువుల చేతిలో నుంచి నేను నిన్ను తప్పిస్తాను అని ఆ రోజు దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో చెప్పాడు. నాతో చెప్పిన దేవుడు నన్ను విడిచిపెట్టడు. నాతో మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు కాదు. ఏ హాని కలగకుండా మీ చేతులలో నుంచి నా దేవుడు తప్పక తప్పిస్తాడు, ఒక నమ్మకం నాకుంది అన్నట్లుగా దైవ సేవకుడు అగ్రిప్ప రాజు ఎదుట నిలబడి దేవుడు ఏ విధంగా అయితే అతనికి ప్రత్యక్షమయ్యాడో, ఏ విధముగా అయితే దేవుడు అతనితో మాట ఇచ్చి చెప్పాడో ఆ మాట ఆ రాజుతో చెప్తూ ఉన్నారండి. దేవుడు పౌలుకు చెప్పినట్లుగా లేఖనంలో రాయబడింది. చదువుదాం ఇప్పుడు ఆ మాట. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. నీవు లేచి నీ పాదములను మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. నువ్వు లేచి నిలబడు, నువ్వు కంగారు పడవలసిన అక్కర్లేదు. ఏ వ్యక్తులు నీకు హాని చెయ్యదలిచారో ఆ వ్యక్తుల వలన ఎలాంటి హాని నీకు కలగదు. ఒకవేళ నా అనుకున్న వ్యక్తుల ద్వారా నీకు హాని కలుగుతుందా, అన్యజనుల వలన నీకు హాని కలుగుతుందా, ఎవరి వలన నీకు హాని కలగకుండా నేను నిన్ను కాపాడబోతూ ఉన్నాను అని ఈ దైవ సేవకుని కాపాడినట్లుగా లేఖనంలో గ్రంథస్థం చేయబడింది. నిజమే, ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎలాంటి వ్యక్తుల వలన నీకు హాని కలుగుతుందో నాకు తెలియదండి. అన్యజనుల వలన కావచ్చు, నీవు నమ్మిన వ్యక్తుల వలన కావచ్చు, నీ కుటుంబీకుల వలన కావచ్చు, నీ స్నేహితుల వలన కావచ్చు, నీ ఆత్మీయుల వలన కావచ్చు, ఎవరి వలన అయినా ఎలాంటి హాని కలగకుండా ఈ దినము నుండి నా ప్రభు మీ కుటుంబాలన్నింటినీ కాపాడబోతూ ఉన్నారు. ఎవరు ఏ కుయుక్తి పడుతున్నప్పటికీ, ఎవరు ఏ కుయుక్తిలో ఒకవేళ నీకు హాని తలపెట్టాలని తలంచుతున్నప్పటికీ ఆ చోట నుండి నా ప్రభు నిన్ను తప్పించబోతూ ఉన్నారు, నీకు విడుదల కలగ చేయబోతూ ఉన్నారు. నిశ్చయముగా అక్కడ నుండి నేను లేవనెత్తుటకు సర్వశక్తి కలిగిన దేవుడు, నేను ప్రకటించే యేసుక్రీస్తు, ఏ హాని నీకు కలుగుతూ వచ్చిందో, ఎవరి వలన నీకు కీడు కలుగుతూ వచ్చిందో ఈ దినము నుండి ఆ కీడు కానీ అలాంటి హాని కానీ నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు నీ కుటుంబాలన్నిటిని తప్పించబోతూ ఉన్నారు. మీ కుటుంబాలన్నిటికీ విడుదల కలగ చేయబోతూ ఉన్నారు. మీ కుటుంబాలన్నిటిని నా ప్రభు కాపాడబోతూ ఉన్నారు. ఎవరి వలన నీకు హాని కలగదు. అందుకే లేఖనంలో కూడా ఒక మాట రాయబడిందండి. యాకోబు మామ ఇంటి నుంచి బయలుదేరి వస్తున్నారు. ఇంచుమించుగా కొంచెం దూరం బయలుదేరి వచ్చారు. లాబాను తెలుసుకున్నాడు, యాకోబు తన ఇంటిని విడిచిపెట్టి తనకు కలిగిన సమస్తమును చేత పట్టుకొని బయలుదేరారు అన్న సంగతిని విన్న లాబాను ఎలాగైనా యాకోబుకు కీడు చేయాలి అని తలంచాడండి. యాకోబును ఎలాగైనా పతనం చేయాలని తలంచాడు. యాకోబును ఎలాగైనా నాశనము చేయాలి, యాకోబు వెళ్లకుండా ఆపివేయాలి అని కంకణం కట్టుకున్నాడండి. కంకణం కట్టుకొని ఇక యాకోబును కలుసుకోవాలని బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆ రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. లాబాను, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన ఏంటి? లాబాను, ఎక్కడికి వెళ్ళదలిచావు అని అడిగితే లాబాను కూడా అన్నారు, నాకు కలిగిన సమస్తమును దోచుకొని వెళుతూ ఉన్నారు, నాకు కలిగిన సమస్తమును తీసుకొని వెళుతూ ఉన్నారు. కనుక ఎలాగైనా నేను యాకోబును ఆపాలి, ఎలాగైనా యాకోబుకు హాని చెయ్యాలి అని నా మనసులో ఉద్దేశం ఉంది. నేను ఎలాగైనా యాకోబును ఆపుతాను అన్నట్లుగా చెప్తే దేవుడు ఒక మాట అన్నాడు. ఇప్పుడు లాబాను, నీవు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? నేను అతనికి మాట ఇచ్చా, నేను అతనికి తోడై ఉన్నాను. ఒంటరిగా వచ్చాడు, ఈ రోజున ఇంతగా ఆశీర్వదించబడ్డాడు అంటే అది నీ వలన కాదు,
నేను అతనికి మాట ఇచ్చి అతనిని ఆశీర్వదించాను. మరి ఆ ఆశీర్వాదాన్ని చేతపట్టుకొని తిరిగి తన దేశానికి నేను తీసుకొని వెళుతున్నాను. నేను తీసుకొని వెళుతున్న వ్యక్తిని ఆశీర్వదించి దీవించి దీవెనకరంగా అతన్ని తీసుకొని వెళుతున్నది నేను కదా. మరి నేను తీసుకొని వెళుతూ ఉంటే నువ్వు ఎలా హాని చేయాలని తలంచుతున్నావు? ఇదిగో నీ పద్ధతి మార్చుకో, నీ ఆలోచన మార్చుకో అని లాబానును దేవుడు గద్దించినట్లుగా లేఖనంలో రాయబడిందండి. ఇప్పుడు లాబాను యాకోబు యుద్ధకు వచ్చి యాకోబుతో అంటాడు, యాకోబు నీకు హాని చేయుటకు నాకు చేత అవును, పెద్ద సమస్య ఏం కాదు. నేను నీకు హాని చేయుటకు పెద్ద సమస్య ఏం కాదు. క్షణంలో నేను నీకు హాని చేయగలుగుతాను. కానీ నేను నీకు హాని చేయకుండా గడిచిన రాత్రి నీ దేవుడు, నీ తండ్రి అయిన దేవుడు నాకు ప్రత్యక్షమై నన్ను గద్దించాడు కనుకనే నేను నీకు ఎలాంటి హాని చేయట్లేదు అంటారు. అందుకే యాకోబు కూడా అంటాడండి లాబానుతో, నా పితరుల దేవుడు, నా తండ్రి అయిన దేవుడు, నా తాత అయిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నువ్వు నాకు హాని చేసేవాడివే. ఎందుకంటే నీవు హాని చేయని కుయుక్తి పడ్డావు, కానీ నీ కుయుక్తిని ఎరిగిన నా దేవుడు హాని చెయ్యాలని నీకు ఆలోచన కలిగిన ఆ ఆలోచనను గుర్తెరిగిన నా దేవుడు నీ చేతుల్లో పడకుండా, నీ చేతుల్లో నన్ను ఉంచకుండా నాకు కలుగుతున్న ప్రతి ఆటంకాల మధ్య నుంచి నా దేవుడు తప్పించుకుంటూ ఈ రోజు వరకు నన్ను క్షేమకరంగా నిలబెట్టారు అని యాకోబు అంటాడండి. నిజమే, లాబాను ఎంత కుయుక్తి పడ్డా అతనిని నిర్మించిన దేవుడు అతనికి హాని చెయ్యనివ్వలేదండి. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిజమే ఆ రోజు పౌలుకు హాని కలగకుండా, యాకోబుకు హాని కలగకుండా దేవుడు శత్రువులతో మాట్లాడి శత్రువులను గద్దించాడు కదా. మరి ఈ దినము నుండి ఒకవేళ ఇప్పటి వరకు ఏ శత్రువు నీకు హాని చెయ్యాలని కంకణం కట్టుకున్నారో నాకు తెలియదండి. ఒకవేళ కట్టుకున్నవాడే నీకు హాని చేయాలనుకున్నాడేమో, కడుపున పుట్టిన కన్న బిడ్డలే నీకు హాని చేయదలిచారేమో, నా అనుకున్న వ్యక్తులే హాని చేయదలిచారేమో, నీ రక్తము పంచుకొని పుట్టిన వ్యక్తులే నీకు హాని చేయదలిచారేమో. నీతో ఉన్నవారు, నీతో నిలిచిన వారు, నీ చుట్టుప్రక్కల ఉన్నవారు ఒకవేళ నీకు హాని చెయ్యాలని కంకణము కట్టుకున్నారేమో. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, హాని చెయ్యాలని తలంచిన వారే కానీ హాని చెయ్యాలని ఆలోచిస్తున్న వ్యక్తులతో కానివ్వండి, నా దేవుడు తప్పక గద్దించబోతూ ఉన్నాడు. లాబానును గద్దించిన దేవుడే నీ శత్రువులను గద్దించబోతూ ఉన్నారు. లాబానుతో మాట్లాడిన దేవుడే నీ శత్రువులతో మాట్లాడబోతూ ఉన్నారు. నీ శత్రువుల వలన నీకు హాని కలగకుండా, నీ శత్రువుల వలన నీకు కీడు కలగకుండా, నీ శత్రువుల వలన నీకు అపాయము కలగకుండా నా ప్రభువైన యేసుక్రీస్తు నీ కుటుంబాన్ని కాపాడబోతూ ఉన్నారు, నీ పిల్లలను కాపాడబోతూ ఉన్నారు, నీకు కలిగిన సమస్తమును నా దేవుడు కాపాడబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నిన్ను కాపాడగలిగిన దేవుడు నీకు ప్రత్యక్షమై అనుదినం, ప్రతిదినం, ప్రతి క్షణం నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. ఏ వ్యక్తుల వలన నీకు హాని కలగకుండా నా దేవుడు నిన్ను తప్పక కాపాడునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. నీ చేతి పనికి హాని చెయ్యాలని కంకణం కట్టుకున్నారేమో, నీ వ్యాపారానికి హాని చేయాలని కంకణం కట్టుకున్నారేమో, నీ కుటుంబం పతనమైపోతుంటే చూస్తూ ఉండాలని ఒకవేళ హాని తలపెట్టాలని తలంచుచూ ఉన్నారేమో, నీ కుటుంబం చుట్టూ హాని కలగాలని ఎదురు చూస్తూ ఉన్నారేమో. ఒకవేళ ఇప్పటి వరకు హానిని నువ్వు చూస్తూ హాని కలుగుతుందని భయముతో ఈ స్థలములో నుంచి నన్ను ఎవరు కాపాడలేరు అని కలవరపడవలసిన అక్కర్లేదండి. ఏ వ్యక్తుల వలన నీకు హాని కలగకుండా నా దేవుడు తప్పక మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నారు. నీ వ్యాపారమును కాపాడబోతూ ఉన్నారు, నీ చేతి పనిని కాపాడబోతూ ఉన్నారు, నీ పిల్లలను కాపాడబోతూ ఉన్నారు, నీ కుటుంబాన్ని కాపాడబోతూ ఉన్నారు. ఏ విషయంలో నీవు కాపాడబడాలని కోరుకుంటావో, ఏ విషయంలో నీకు కాపుదల కావాలని కోరుకుంటావో ఆ విషయములో నిన్ను తప్పించగలిగిన ఏకైక దేవుడు ప్రపంచంలో ఒకే ఒక్కరు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆ యేసు నీతో చెప్తూ ఉన్నారు, నేనే నిన్ను కాపాడబోతూ ఉన్నాను, నేనే నీకు క్షేమమును దయచేయబోతూ ఉన్నాను, నేనే నీ ఇంటిని కట్టి నిలిపి ఎలాంటి ఇబ్బందులలో నీ కుటుంబం నిలబడకుండా నీ కుటుంబాన్ని నేనే కాపాడబోతూ ఉన్నాను. రాబోతున్న శోధన కాలములో, వస్తున్న శోధన కాలములో, వచ్చిన శోధన కాలములో తప్పక నా ప్రభువైన యేసుక్రీస్తు మీ కుటుంబాలన్నింటినీ కాపాడునుగాక.
మీ కుటుంబాలన్నిటిని తప్పించునుగాక. ఏ హాని మీ కుటుంబాలకు తగలకుండా నా దేవుడు క్షేమమును కలగచేయునుగాక. ఈ దినమంతా నువ్వు ఎక్కడికి వెళుతూ ఉన్నా, ఈ దినమంతా ఏ చోట నీవు నిలబడుతూ ఉన్నా, ఈ దినమంతా ఏది నీవు ప్రారంభిస్తూ ఉన్నా, ఈ దినమంతా ఏది చెయ్యాలని తలంచుతూ ఉన్నా, నా దేవుడు నిన్ను, నీకు కలిగిన సమస్తమును అనుదినం ఈ దినమంతా నా ప్రభు హాని కలగకుండా మీ కుటుంబాలన్నిటిని కాపాడునుగాక. కనుక ఈ ఉదయకాల సమయంలో ఓ చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, ఈ విషయంలో నన్ను కాపాడు, ఈ విషయంలో నాకు క్షేమము కలగచేయి అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మీరు చేసుకొనినట్లే నా ప్రభు మిమ్మల్ని అందరిని అక్షరాలుగా కాపాడబోతూ ఉన్నారు. ప్రార్థన చేసుకోండి. నేను కూడా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచిన దినాలన్నిట మీ సురక్షితమైన రెక్కల నీడలో మీరు మమ్మల్ని దాచి కాపాడుతూ క్షేమాన్ని మీరు కలగచేస్తూ వచ్చారు నాయన. మరొక దినాన్ని దయా కిరీటముగా మీరు మాకు ధరింప చేశారు. అందును బట్టి మీకు స్తోత్రము నాయన. ఈ దినమంతా మీ కాపుదలు మీరు అనుగ్రహించండి నాయన. శోధన కాలంలో మేము నిలిచిపోయాం. ఇప్పటికే శోధన కాలం మమ్మల్ని అలుముకుంది. రాబోతున్న శోధన కాలంలో, వచ్చిన ఈ శోధన కాలంలో నీవు మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నా. మీరు చేసిన ఆ వాగ్దానం తప్పక మా జీవితాలలో, మా కుటుంబాల్లో మీరు నెరవేర్చబోతున్నందుకై మీకు స్తోత్రము తండ్రి. నేనును రాబోతున్న శోధన కాలంలో నిన్ను కాపాడేదను అని మాట ఇచ్చారు నాయన. ఈ ప్రజలందరూ కాపాడబడుదురుగాక. హాని కలగకుండా, అవంతరాలు కలగకుండా నాయన నిత్యము కాపాడబడినట్లుగా సహాయం చేయండి. ఏ విషయంలో కాపాడబడాలని కోరుకున్నారో ఆ విషయంలో ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడి క్షేమమును కలగచేసి ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోండి నాయన. ప్రతి విషయంలో బిడ్డలు మీరు కాపాడుతూ ఆశీర్వదిస్తూ ఆశీర్వాదకరంగా నిలిపి సాక్షులుగా మలుచుకోమని ఈ దినమంతా కూడా నీ సన్నిధి ఈ బిడ్డలతో కూడా నిలబెట్టమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు ఏ శోధన మీ ఎదుట నిలబడకుండా ప్రతి శోధనలో నా దేవుడు మిమ్మల్ని కాపాడుతూ మీకు జయమిచ్చి నడిపించునుగాక. ఆమెన్.